నన్ను లాగిన్ అయ్యా. మీరు చేశారు కదా ప్రభు. హరే కృష్ణ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో వివిధ గుణాల గురించి, వివిధ గుణాలతో ఉన్నప్పుడు, వివిధ గుణాల వల్ల ప్రేరేపితుడైనప్పుడు మనుషుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటటువంటి విషయాన్ని గురించి నేర్చుకున్నాము. ఈరోజు చాలా ఆ, ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించుకోబోతున్నాము. ఆ, సో ఈరోజు శ్లోకం వచ్చేసి ఆ, నాతో పాటు అందరూ చెప్పండి. బుద్ధిర్భేదం ధృతిశ్చైవ బుద్ధిర్భేదం ధృతశ్చైవ గుణాదస్త్రివిధం శృణు. గుణతస్త్రివిధం గుణత్రివిధం శృణు. ప్రోచ్యమానం అశేషేణ ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. పృథక్త్వేన ధనంజయ. అనువాదం కిషన్ ప్రభు, మీరు చదువుతారా అనువాదం? హరే కృష్ణ ప్రభు, చదువుతాను. హరే కృష్ణ ప్రభు. ఓ ధనుంజయ, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను అనుసరించి ఉన్న వివిధములైన బుద్ధి మరియు దృఢ నిశ్చయములను వివరముగా నా నుండి ఆలకింపము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉషా మాతాజీ, కోట ఉషా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అనడి మూడు అంశములను త్రిగుణములను అనుసరించి వివరించిన పిమ్మట భగవానుడు కర్త యొక్క బుద్ధి మరియు నిశ్చయములను అదే విధముగా వివరింపనున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. తర్వాత శ్లోకం కూడా చూద్దాం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్య ప్రవృత్తిం చ నివృత్తిం చ చెప్పండి. కార్య కార్యే భయా భయే. బంధం మోక్షం చ యో వేత్తి. బుద్ధి స పార్థ సాత్వికి. కళావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, దండోత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మానవుడు ఏది చేయదగినదో, ఏది చేయరానిదో, దేనికి భయపడవలెనో, దేనికి భయము నొందరాదో, ఏది బంధమును కలిగించునో, ఏది ముక్తిదాయకమో తెలుసుకొనగలుగునో అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండోత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుపాద్. శాస్త్ర నిర్దేశములను అనుసరించి కార్యములను అనుసరించుట లేక చేయదగిన కర్మలను చేయుట ప్రవృత్తి అనబడును. అట్లు శాస్త్రములందు నిర్దేశింపబడని కర్మలనెన్నడూను చేయరాదు నివృత్తి. ఆ శాస్త్ర నిర్దేశములను ఎరుగని వాడు కర్మల యందు మరియు కర్మ ఫలముల యందు చర్య ప్రతిచర్య బద్ధుడగుచున్నాడు. అట్టి విచక్షణ జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్వగుణం అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత శ్లోకం కూడా చూద్దాం. యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యమేవ చ అయత్వాత్ ప్రతిజానాతి బుద్ధి స పార్థరాజసి. జయశ్రీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ఓ పార్థ, ధర్మములకు నడుమ గల భేదమును గాని చేయదగిన కార్యమును మరియు చేయదగని చేయదగని కార్యమును నడుమ గల భేదమును గాని తెలుసుకొను జాలని బుద్ధి రజోగుణంలో ప్రధానమైనది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం. హరే కృష్ణ, హరే కృష్ణ.
తర్వాత శ్లోకం కూడా చూద్దాం. అధర్మం ధర్మం ఇతియా అధర్మం ధర్మం ధర్మమిత్యా ఇత్యా మాన్యతే తమసా వృథా మాన్యతే మన్యతే తమసా తమసా వృథా సర్వార్థాన్ విపరీతాంశ్చ సర్వార్థాన్ విపరీతాన్ విపరీతాంశ్చ బుద్ధిస్స పార్థ తామసి. బుద్ధిః సాధతామసి. తామసి. శ్రీ పద్మ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ఓ పార్థ, అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మమును ధర్మముగాను మరియు ధర్మమును అధర్మముగాను భావించుచు ఎల్లప్పుడూ తప్పుద్రోవన పోవునట్టి బుద్ధి తమోగుణమును కూడినట్టిది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్వప్నరాజ్ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. తమో గుణముతో కూడిన బుద్ధి సదా వర్తించవలసిన విధమునకు విరుద్ధముగా వర్తించుచుండును. అది నిజముగా ధర్మము కానటువంటి వానిని ధర్మములుగా అంగీకరించి నిజమైన ధర్మమును నిరసించుచుండును. అట్టి తమోగుణ పూరితులు మహాత్ముడైన వానిని సామాన్య మానవునిగా, సామాన్య మానవుని మహాత్మునిగాను అంగీకరింతురు. వారు సత్యమును అసత్యముగా భావించుచు అసత్యమును సత్యముగా ఆమోదింతురు. కర్మలన్నింటి యందును వారు తప్పు మార్గమునే అనుసరింతురు. కనుకనే వారి బుద్ధి తమోగుణముతో కూడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దురతారణం పరమానందమాధం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. సో భగవంతుడు వివిధ రకాలైనటువంటి గుణాలతో ఉన్నప్పుడు మనుషుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, వాటి యొక్క ప్రేరణ వల్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటువంటి విషయాలు చెప్తున్నారు. అలాగే మన జీవితం, మనుష్య జీవితము అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది బుద్ధి. మనకి 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యా పరం మనః మనసస్తు పరా బుద్ధే ఏ బుద్ధే పరతస్తు సహ ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మానమాత్మన జై శత్రున్ మహాబాహు అని చెప్పేసి చెప్తాడు. జడమైనటువంటి పదార్థాల కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే కూడా మనస్సు గొప్పది, మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది. ఆ బుద్ధి రజో తమో గుణాల వల్ల ప్రతినిత్యం కూడా ప్రేరేపితం అవుతూ ఉంటుంది. కాబట్టి వాటిని జయించి నువ్వు సద్బుద్ధితోటి ప్రవర్తించు అని చెప్పేసి కృష్ణుడు బుద్ధి గురించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాడనమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, మన ఈ శరీరము, మన ఇంద్రియాలు, మన ఆలోచన విధానము, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి వీటిని నడిపిస్తూ ఉంటేనే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎటువైపు నడిపిస్తూ ఉంటే అటువైపు నడుస్తూ ఉంటాయి. ఆ నడిపించేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అయితే అద్భుతం, చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తాయి. అంటే ఇక్కడ మనని నడిపించే వ్యక్తి, మన లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరంటే బుద్ధి. బుద్ధికి ఏ విధమైనటువంటి విషయాలతోటి అది ప్రేరేపితమవుతుందో అటువైపు మన శరీరాన్ని, ఇంద్రియాలని, మన ఆలోచనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 3 రకాలైనటువంటి బుద్ధిలో ఉన్నటువంటి మనుష్యుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, బుద్ధి అంటే ఇక్కడ మనము ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటాము. సో ఆ ఇంటెలిజెన్స్ ఏ విధంగా, ఏ గుణాల్లో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఒక మనుషుడు చాలా చదువుకున్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు, గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, ఓకే, నెలకి చాలా డబ్బులు వస్తున్నాయి, సంపాదిస్తున్నాడు, ఓకే, అయినా కూడా అతను అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అతని బుద్ధి ఏ విధమైనటువంటి బుద్ధి? రజోగుణం సంబంధించిన. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.
అంటే అడ్డదారుల్లో ఇంకా ఇంకా సంపాదించాలని సంపాదిస్తున్నాడు రజోగుణం. అదే డబ్బు సంపాదన గురించి హత్యలు చేస్తున్నాడు తమోగుణం. ఓకే. లేదు, అతనికి ఎంత వస్తుందో దాంతో తృప్తి పడుతున్నాడు. తృప్తి పడుతూ సత్వగుణం. చక్కటి సాత్వికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. అది సత్వగుణం. ఓకే. సత్వగుణం. ఇలాగా మనకి ఈ అధ్యాయంలో భగవంతుడు ఏవైతే విషయాలు మనం ఇంత పూర్వం చెప్పాడో ఒకసారి మనం మనం పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈ అధ్యాయంలో 3 రకాల బుద్ధి అని చెప్పాడు స్వామి. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు? ప్రవృత్తించ నివృత్తించ కార్యే అకార్యే భయే బంధం మోక్షం చ యావేతి బుద్ధిస్స పార్థ సాత్వికి. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మానవుడు చేయదగినదో ఏది చేయరానిదో. ఓకే. సో ఇప్పుడు మనము ఎంతో కాలం నుండి అద్భుతమైనటువంటి విషయాలు వింటున్నాము. సో మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మనుష్యుడు ఏది చేయదగినటువంటి పని, ఏది చేయరానటువంటి పని చెప్పండి. శాస్త్రబద్ధంగా చేయవలసిన పని, శాస్త్ర విరుద్ధంగా చేయకూడని పని. ఓకే. ఏది శాస్త్రంలో అయితే నిర్దేశించారో చేయమని అది చేయవలసినటువంటి పని. ఏది శాస్త్రంలో నిర్దేశించలేదో అది చెయ్యదగనటువంటి చెయ్యరాని పని. ఓకే. అలాగే దేనికి భయపడవలెనో, దేనికి భయం నొందరాదో కూడా తెలిసి ఉంటుంది సాత్వికమైనటువంటి బుద్ధితో ఉన్నటువంటి వాడికి. సో మనం మనుష్య జన్మ ఎత్తిన తర్వాత దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు? ఆలోచించండి. మీకు అంటే ఏది మీకు అనిపించింది చెప్పండి. ప్రాబ్లం దానిలో ఇదేం లేదు. జస్ట్ మన ఏమంటారు, మన నాలెడ్జ్ మనకేమర్థమైంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పు చేస్తే భయపడాలి, తప్పు మ్మ్. చేయకపోతే తప్పు పనులు చేసినప్పుడు భయపడాలి ప్రభుజీ. ఓకే. ఓకే. మనం మంచి పనులు కరెక్ట్. చేస్తున్నప్పుడు భయపడకూడదు. వెరీ గుడ్. భగవంతుడికి వెరీ గుడ్. భయపడాలా ప్రభుజీ? ఓకే. వెరీ గుడ్. ఓకే. ఇంకా శాస్త్ర విరుద్ధంగా చేసినప్పుడు భయపడాల ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. ప్రభు మనకి కృష్ణ చెప్పండి ప్రభు. రాకుంటే మనం భయపడాలి ప్రభు. కృష్ణుడు ఏం రాకు భక్తి రాకుంటే. వెరీ గుడ్. ఎక్సలెంట్. చాలా వెరీ గుడ్. ఎక్సలెంట్ గా చెప్పారు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నామట. మనుష్యుడికి భక్తి మీద రుచి పెరగకపోతే భయపడాలి. అవును ప్రభుజీ. భగవంతుని భక్తి మీద రుచి పెరగకపోతే భయపడాలి. భగవంతుని భక్తుల సాంగత్యం లేకపోతే భయపడాలి. ఓకే. భగవంతుని యొక్క భగవంతుని మీద భక్తి పెరుగుతోంది, భగవంతుని మీద భక్తి మీద రుచి కలుగుతుంది, భక్తుల యొక్క సాంగత్యం ఉంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఓ పార్థ, సమూహం సర్వభూతేషు నామే ద్వేష్యోస్తి న ప్రియా ఏ భజంతు తే మాం భక్త్యా మైతేతేషు చాప్యహం. ఇది ఏ అధ్యాయంలో చెప్పారు చెప్పండి? సమూహం సర్వభూతేషు నామే ద్వేష్యోస్తి న ప్రియా ఏ భజంతు తే మాం భక్త్యా మైతేతేషు చాప్యహం. 10th 10వ అధ్యాయం ప్రభుజీ. కాదు కాదు, ఇంకా ప్రయత్నం చేయండి, ఎవరు చెప్తారో. పర్లేదు, ఏదో ఒక 18 అధ్యాయాలు ఏదో ఒక నెంబర్ చెప్పండి, తగులుతుంది. 7 అనుకుంటున్నాం ప్రభుజీ. కాదు, ఇంకా ఎవరు చెప్తారు చెప్పండి దయచేసి. 4వ అధ్యాయం. కాదు, 7 అయిపోయింది, 4 అయిపోయింది, 10 అయిపోయింది. 12వ అధ్యాయం. 12వ అధ్యాయం ప్రభుజీ. కాదు, 12వ అధ్యాయం కూడా అయిపోయింది. ఇంకా ఎవరు ప్రయత్నిస్తారు? ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్కసారి క్వశ్చన్ Yes, sir. చెప్తారా ఏమనుకోకుండా?
సమూహం సర్వభూతేషు నామే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతు తే మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఈ శ్లోకం ఏ అధ్యాయంలోనిది? 11వ అధ్యాయం ప్రభుజీ. కాదు, 9th సరోజమ్మత చెప్పండి, హ్యాండ్ రైస్ చేశారు. 9th ఎక్సలెంట్. 9th చాప్టర్ లో ఈ చాప్టర్ అధ్యాయం. ప్రభుజీ. చెప్దాం అనుకుంటున్నా. రాజవిద్య రాజగుహ్యం. వెరీ గుడ్. ఎస్, ఆ అధ్యాయంలో భగవంతుడు ఒక రహస్యాన్ని చెప్తాడు అర్జునుడికి. ఏంటి అంటే, నాయన నేను అందరి యందు సమబుద్ధితోటే ఉంటాను, కానీ ఎవరైతే నన్ను భజిస్తారో, భక్తి చేస్తారో, నన్ను ప్రేమిస్తారో వారి యందు నేను పక్షపాత బుద్ధితోటి ఉంటాను. అంటే వారికి ఒక స్పెషల్ వాళ్ళని ఒక స్పెషల్ గా ట్రీట్ చేస్తాను, నేను వాళ్ళని చాలా ప్రత్యేకంగా నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడనమాట భగవంతుడు. అందరూ నా పిల్లలే, అందరూ నా అంశలే అయినప్పటికీ కూడా అందులో ఎవరైతే నన్ను భక్తి చేయడానికి ప్రయత్నిస్తారో, ప్రేమిస్తారో వారికి నేను ప్రత్యేకమైనటువంటి ఆ శ్రద్ధని, వారి మీద ప్రత్యేకమైనటువంటి కృపతోటి నేను ఉంటాను అని చెప్పాడనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి దేనికి భయపడాలి, దేనికి భయపడద్దో అని ఉంది. ఓకే, ఒకవేళ భగవంతుని యొక్క కృప మన మీద ఉంటే దేనికైనా భయపడాల్సినటువంటి అవసరం ఉందా? లేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. భగవంతుడు మనల్ని రక్షించాలి అని అనుకుంటే మనని ఎవ్వరు కూడా శిక్షించలేరు, ఎవ్వరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేరు. ఒకవేళ భగవంతుడు మనల్ని శిక్షించాలి అనుకుంటే ఎవ్వరు కూడా ఆపలేరు. ఒకసారి ఏం జరిగింది, ఒక ఆ ఆ, మన ఒక గరుడ ఆయన ఆ వెళ్తున్నాడు, అంటే ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటే ఆయనకు ఒక దివ్య దృష్టి ఏర్పడుతుందన్నమాట. ఏం దివ్య దృష్టి ఏర్పడుతుంది అంటే ఇది తెలుస్తుంది. వెళ్తూ ఉంటే ఒక చిన్న పిచ్చుకని చూస్తాడనమాట. చూసి దాని తలరాత ఏముందని తెలుసుకుంటే ఇది కొద్దిసేపట్లో చనిపోబోతుంది అని తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు, అయ్యో పాపం, పక్షి జాతులన్నిటికీ కూడా రాజు గరుడాల్వారు అనమాట. అయితే అయ్యో నా వంశస్థుడే వీడు కూడా అని చెప్పేసి వీని కాపాడాలి, ఇక్కడ ఈ కొండ గుహల్లో ఉంటే కొద్దిసేపటికి ఇది విరిగి పడిపోయి ఏదో అయిపోయి చనిపోతాడు అని చెప్పేసి ఆ పక్షిని ఏం చేస్తాడంటే, ఆ పక్షిని తీసుకెళ్లి సప్త సముద్రాల అవతల ఒక చాలా ఎవ్వరూ చేరనటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి ప్రదేశంలో పెడతాడనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడికి ఎవరు రారు, ఎలాంటి ప్రమాదం లేదు, చాలా చక్కటి ప్రమాదం లేనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఆ పక్షికి చెప్తాడు. చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఎక్కడి నుండో ఒక పిల్లి వచ్చేసి ఆ పక్షి తినేస్తుంది. మన తలరాత మీద ఇంకా మనకి ఏదైతే జరగాలని ఉందో, ఎప్పుడైతే మనం పోవాలో, ఎప్పుడైతే మనం శిక్షింపబడాలని ఉందో దాన్ని ఎవరు మార్చలేరు. భగవంతుడి నిర్ణయం అంతే అది. ఒకవేళ భగవంతుడు నిర్ణయించుకున్నాడు బతికించాలి అని అనుకుంటే ఎలాగైనా బ్రతికిస్తాడు. మన తలరాతని మార్చి మరి బ్రతికిస్తాడు. సో అప్పుడు భగవంతుని కృప మన మీద ఉంది అంటే దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, నామే భక్త ప్రణశ్యతి, అదే 9వ అధ్యాయంలో, నా భక్తుడు అనేటటువంటి వాడు ఎన్నడూ కూడా పాడైపోడు, వాడు పాడైపోకుండా నేను చూసుకుంటానని భగవంతుడు చెప్పాడు. మనకి జీవితంలో అత్యంత భయం ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి పోతాయేమో, మనకు పేరు ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, లేదంటే ఇవన్నీ వెళ్ళిపోతాయేమో అనేటటువంటి భయం ఎప్పుడూ ఉంటుంది. అది వాస్తవానికి కూడా వెళ్ళిపోతాయి, కానీ అవి వెళ్ళిపోయినా కూడా నేను శాశ్వతం అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, భగవద్భక్తి శాశ్వతం అని ఎవరికైతే ఉంటుందో, భగవంతునితోని సంబంధం, భగవద్భక్తులతో సంబంధం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి విషయాలు, జ్ఞానము, భక్తి, ప్రేమ, ఇవన్నీ ఇది భగవంతుడు కూడా చెప్పాడు మనకి.
అర్జునుడు అడుగుతాడు, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి అని అర్జునుడు అడుగుతాడు. కృష్ణ మీరింత ధ్యాన యోగంలో చెప్తాడనమాట. మీరు ఇంత గొప్ప విషయాలు చెప్పారు, మనుషుడు ఈ విధంగా సాధన చెయ్యాలి, ఈ విధంగా ముందుకెళ్ళాలి, ఈ విధంగా ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి, ఈ విధమైనటువంటి నియమాలతో బ్రతకాలి. 6వ అధ్యాయంలో ధ్యానం ఏ విధంగా చేయాలి, అది కుదురుకోవడానికి ముందుగా మనం ఏ విధమైనటువంటి నియమాలని పాటించాలి అనేటటువంటి ముఖ్యమైన విషయాలు చెప్తాడు కృష్ణుడు. అర్జునుడు, సరే నాకు అర్థమైంది మీరు ఏ చెప్పారో, కానీ అన్ని నియమాలు పాటించి అంత నిష్ఠతోటి వాడు ధ్యానం చేసి మీ మీద ధ్యానం చేసి పరిపక్వత చెందలేకపోయాడు, పరిపూర్ణత చెందలేకపోయాడు. వాడి పరిస్థితి ఏంటి? వాడి గతి అధోగతి కాదా? ఎందుకంటే పాపం భౌతికమైన సుఖాలు ఏవి అనుభవించలేదు. అలాగని చెప్పేసి పాపం అంత కష్టపెట్టుకొని భౌతిక విషయాల్లో నుండి తనని తాను బయటకు తప్పించుకొని ఆధ్యాత్మిక విషయాల వైపు నడిపించుకొని ఆధ్యాత్మిక విషయాలని ప్రయత్నం చేశాడు. దాంట్లో కూడా పరిపక్వత చెందలేకపోయాడు, అంటే పరిపూర్ణత చెందలేకపోయాడు. ధ్యానంలో భగవంతుణ్ణి ఆరాధించడంలో వివిధ స్థాయిలు ఉంటాయన్నమాట. అత్యంత ఉన్నతమైనటువంటి స్థితి, ఇంకా అనన్యమైనటువంటి ప్రేమ. ఏ విషయం గురించి కూడా స్పృహ, ఆలోచన, కోరిక ఇదేముండదు. ఆ స్థితి అనన్యమైనటువంటి భక్తి. అంత స్థాయికి ఎదగలేకపోయాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది కదా. మరి అలాంటి వాడి భౌతిక సుఖాలు అనుభవించలేదు, అలాగని ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఉన్నత శిఖరానికి వెళ్ళలేకపోయాడు. మరి వాడి పరిస్థితి ఏంటి? వాడు భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో రెండిట్లో కూడా పరిపూర్ణంగా అనుభవించలేకపోయాడు. మరి అట్లాంటి వాడి పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడుగుతాడు. అడిగినప్పుడు కృష్ణుడు ఏమని సమాధానం చెప్తాడు? హరే కృష్ణ. అభ్యాస యోగేన కౌంతేయ. ఓకే, అది భక్తి యోగంలో చెప్తాడు. అవును ప్రభుజీ, భక్తి యోగం. మరుజన్మలో అప్పుడు నుంచి వాళ్ళకి తిరిగి చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. నేహభిద్రకనాశోస్తి, అది ప్రభుజీ, నేహభిద్రకనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్థ త్రాయితే ఉంటుంది. అది 2వ అధ్యాయంలో చెప్పారనమాట. అయితే ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఒకవేళ మనుష్యుడు పరిపూర్ణత చెందకుండా, ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత చెందకుండా శరీరాన్ని వదిలిపెడితే అతని పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్జునుడి ప్రశ్న. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, కుటుంబంలో కర్మఫలానుసారైన పుడితే అంటే ఏ విధంగా పుట్టాడో ఉత్తమ జన్మనే లభిస్తుంది, మంచి వేద బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తాడు అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు తనకి అవకాశం వెరీ గుడ్. సో నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతీశమ శుచీనాం శ్రీమతాం గేహి యోగ భ్రష్టోభిజాయితే. నాయన, ఎవరైతే నా యందు ఈ భక్తితోటి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా కళ్యాణమే జరుగుతుంది, అంటే శుభాలే జరుగుతాయి. ఒకవేళ పరిపూర్ణత చెందకుండా శరీరాన్ని వదిలిపెడితే కూడా వాడు సంపాదించుకున్నటువంటి, వాడు పెంపొందించుకున్నటువంటి ఆ బుద్ధి, జ్ఞానం ఏదైతే ఉందో అది వాడితోటే కొనసాగుతుంది. మరుజన్మలో కూడా అది వాడితోటే కొనసాగి వాడు ఆ బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో వాటిని ఇంకా ఇంకా పెంపొందించుకోవడానికి అనుగుణమైనటువంటి వాతావరణంలో వాడిని పుట్టిస్తాను. అయితే శ్రీమంతుల ఇళ్లలో లేదంటే గొప్ప పండితుల ఇళ్లలో నేను వాడిని పుట్టిస్తాను. వాడు పూర్వజన్మలో అభ్యాసం చేశాడు కాబట్టి అది ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు మనకి శాశ్వతమైనటువంటి విషయం ఏది? భక్తి, జ్ఞానము, బుద్ధి, భగవంతుని మీద ఉన్నటువంటి సద్బుద్ధి. సో ఈ విషయాలు శాశ్వతమైనటువంటివి. సో మనుష్యుడు వీటి గురించి ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే మనుష్యుడు
మనకందరికీ భయం ఎందుకంటే మనకున్న వస్తువులన్నీ పోతాయని చెప్పేసి భయం. అవి అవి ఖచ్చితంగా పోతాయి. మన శరీరం వదిలిపెట్టిన తర్వాత మనకున్నటువంటి ఆస్పాస్తులు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఎవడో ఒకడు తీసేసుకుంటాడు. కానీ ఎప్పటికీ మనతో వచ్చేది ఏదైతే ఉందో అది బుద్ధి, జ్ఞానము, భగవంతుని మీద భక్తి, ప్రేమ ఇవి అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈ భౌతిక విషయాలు పోయినా కూడా వాడికి భయమే ఉండదు. ఇది ఇప్పుడు కాకపోతే ఇంకో అప్పుడు ఏముంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఏదో రోజు ఇవన్నీ పోయేటియే కదా, నాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి వాడికి భయం అనేటువంటిది ఉండదు. కులశేఖర ఆళ్వార్లు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారనమాట. నా ఆస్థా ధర్మ నవసునీచయో నైవ కామోపభోగ యద్భావ్యం తద్భవతు భగవాన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్య మమ బహుమత జన్మ జన్మాంతరేపి త్వాత్పాదాంబోరుహయుగత నిశ్చల భక్తిరస్తు అంటారనమాట. ఓ స్వామి, నాకు ధార్మికంగా ఉండాలనో లేదంటే గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు కావాలనో, నేను చాలా సుఖంగా ఉండాలనో, నాకు ఉన్నటువంటివన్నీ ఎప్పటికీ నాతోటే ఉండాలనో నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే కాలానుగుణంగా నేను చేసిన కర్మానుసారం అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి నేను భయపడట్లేదు. దాని గురించి నేను చింతించట్లేదు. కానీ ఒక్క విషయం గురించి నేను చింతిస్తున్నాను. దేని గురించి అంటే, మీ 2 పాదముల యందు ప్రతినిత్యము జన్మ జన్మలలో ప్రతినిత్యము నాకు భక్తి కలగాలి, భక్తి కలిగేటట్టు నా జీవితం ఉండాలి అని నేను చింతిస్తున్నాను. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని కోరుకుంటాడనమాట. సో భక్తుడు అనేటటువంటి వాడు ఆ భౌతిక విషయాలు ఉంటాయి, పోతాయి అనేటటువంటి భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి కాబట్టి. ఎప్పుడైతే భగవంతుని మీద ప్రేమ, భక్తి తగ్గిపోతుందో అప్పుడు భయపడాలి. అది ఉంది, ఎంతో ఉంది, రుచి పెరుగుతుంది భగవద్భక్తి మీద, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏది బంధమును కలిగించునో, ఏది ముక్తిదాయకమో తెలుసుకొన గలుగునో అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. సో మనల్ని ఏది బంధంలోకి నెట్టేస్తుంది? భౌతిక ప్రపంచం ప్రభుజీ. ఈ భౌతిక ప్రపంచం మనం బంధంలోకి. వెరీ గుడ్. కోరికలు, ప్రేమ, బంధాలు, వాటిపైన ప్రేమలు, భగవంతుడి కోసం చేయలేని ఏ పనైనా సరే బంధంలో చిక్కుకుంటాం ప్రభుజీ. కరెక్ట్, వెరీ గుడ్. ఓకే, భగవంతుణ్ణి మెప్పించడానికి కాకుండా మన స్వార్థం గురించి ఏదైతే చేసుకుంటామో ఆ విషయాలన్నీ మనని బంధిస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మనకున్నటువంటి అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్యాయతలు, వ్యామోహం ఏదైతే ఉందో, ఇవి కూడా మనని బంధంలోకి నెట్టేస్తూ ఉంటాయి. సో సత్వగుణంతో ఉన్నటువంటి వాడు ఈ విషయాలు తెలుసుకుంటాడు. నన్ను ఏవి బంధనంలోకి నెట్టేస్తున్నాయి. మనకి ఆదిశంకర్లు చెప్పారు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, మనం రుణపడి ఉన్నాము కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబము, పరివారము, భార్య అనేటటువంటి వ్యక్తులు మన చుట్టూ ఏర్పడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే రుణము తీరిపోతుందో మన నుండి కనుమరుగైపోతారు అని చెప్పారు. అయితే మనము మన చుట్టూ ఉన్నటువంటి దేహ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం రుణపడి ఉన్నాము అనేటటువంటి ధ్యాసతో కాకుండా, ఇంకా వీళ్ళే నా జీవితం, వీళ్ళే నా శాశ్వతం అనే విధంగా వారితోటి ప్రేమ, ఆప్యాయతలు లేదంటే ద్వేష ద్వేషాలను పెంపొందించుకుంటాం. దానివల్ల మళ్ళీ మళ్ళీ బంధనాల్లో, కర్మబంధనాల్లో, భౌతిక బంధుత్వ బంధనాల్లో చిక్కుకుంటామన్నమాట. అది చాలా చాలా ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. సో ఇప్పుడు చెప్పండి, ఏ విషయాలు మనల్ని బంధిస్తున్నాయి, బంధనాల్లోకి నెట్టేస్తున్నాయి? భగవంతుని
సెంటర్ చేయకుండా లేదా భగవంతుని ప్రేరేపించకుండా చేసే ఏ కర్మ అయినా సరే అది మంచి అయినా చెడైనా మనకి కర్మబంధంలో ముగించుకునేలా చేస్తుంది. అలాగే ఈ భౌతిక బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు రుణాలను బట్టే మనకి బంధాలన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి ఆ బంధాల్లో చిక్కుపడకూడదు. హరే కృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ. ఓకే, శ్రీమద్ భాగవతంలో బలి మహారాజు వామనుణ్ణి ఎప్పుడైతే వామనమూర్తి వస్తాడో వచ్చిన తర్వాత బలి మహారాజు అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడతారనమాట. ఓకే, ఇంకా బలి మహారాజుకి అర్థమైపోతుంది వామనుడు వచ్చాడు, సాక్షాత్ ఆ శ్రీహరి వచ్చి నా ముందు యాచిస్తున్నాడు అని తెలిసేసి అర్థమైపోయిన తర్వాత ఆయన నిర్భయంగా తనకున్నటువంటిదంతా కూడా స్వామి మీరు తీసేసుకోండి అని చెప్పేసి స్వామికి ఇచ్చేస్తాడు. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఆయన సరే మొత్తం ఇచ్చేస్తే మరి నీకేంటి, నువ్వెలా, నీ జీవితం ఎలాగా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అద్భుతమైనటువంటి విషయం చెప్తాడనమాట. కిమాత్మనేనా జహతి యోంతతాః కిం రిక్తహారై స్వజనాఖ్య దాస్యభి కిం జాయయా సంస్మృతి హేతు భూతయా మర్త్యస్య గేహే కిం ఇహాయిషో అవ్యయాః అంటాడనమాట. స్వామి, ఈ శరీరం గురించి నేను ఆలోచిద్దాం, ఈ శరీరాన్ని నేను కాపాడుకుందాం అనుకుంటే ఏదో ఒక రోజు ఇది పడిపోతుంది కదా, ఇదైతే శాశ్వతంగా నాతో రాదు కదా. పోనీ ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో, నా చుట్టూ శరీరానికి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను కాపాడుకుందాము, వాళ్ళని తృప్తిపరచడానికి జీవిద్దాము అని అనుకుంటే, ఒక విషయం వాస్తవానికి చెప్పాలంటే నేను సంపాదించినటువంటి విలువైన సంపద ఏదైతే ఉందో దాన్ని దొంగలించేది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళతోటి ఉన్నటువంటి సంబంధాన్ని నేను దృఢపరచుకోవడానికి మళ్ళీ 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 నేను సంపాదించిన మీకు ఉపయోగించాల్సినటువంటి సంపదని వాళ్ళకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి దోపిడీ దొంగలు ఈ దేహమునికి ఏర్పడ్డటువంటి బంధువులే. పోనీ ప్రతినిత్యం నాతో పాటు ఉండేటటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉందో మరి తానైనా నాతోటి ఉంటుంది, తను నాతోటి ఎప్పటికీ ఉంటుందని నేను అనుకుంటే అది కూడా జరగట్లేదు. ఎందుకు అంటే అసలు భౌతికపరమైనటువంటి విషయాలని ఎక్కువగా పెంపొందించేది జీవిత భాగస్వామియే. ఒకవేళ ప్రేమ లేకపోతే, ప్రేమ భక్తి లేకపోతే, భగవంతుని మీద భక్తి లేనటువంటి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆ జీవిత భాగస్వామి వల్లనే సమస్త భౌతిక విషయాలు ఏర్పడుతున్నాయి. అంటే ఇంకా ఇంకా భౌతిక విషయాల్లో కూరుకుపోతూ ఉంటామన్నమాట. ఇలాగా ఈ మనుష్యుడికి ఈ బంధుత్వాలు, ఆస్తిపాస్తులు, ఇవన్నీ ఆయుష్, ఇవన్నీ కూడా ఎందుకు అవసరం వస్తున్నాయి స్వామి? కాబట్టి నేను త్యజించి పడేస్తానని చెప్పేసి బలి మహారాజు అంటాడనమాట. ఒక రాక్షస జాతిలో పుట్టినటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి విషయాన్ని భగవంతుడితో ప్రస్తావిస్తాడు. ఎందుకంటే అవన్నీ కూడా అతని శాశ్వతం కాదని బంధనాల్లో నెట్టేస్తున్నాయి నన్ను తప్ప, ఈ ఆస్తిపాస్తులు, బంధుత్వాలు, అలాగే జీవిత భాగస్వాములంతా కూడా బంధనాల్లో నెట్టేస్తున్నారు తప్ప నన్నేం ఉద్ధరించట్లేదు వాళ్ళు. ఈరోజు నేను మీకు మీరిచ్చిందే నేను మళ్ళీ మీకు ఇస్తూ ఉన్నప్పుడు నేను బంధ విముక్తునవుతున్నాను. మీరిచ్చిందే నేను మీకు ఇస్తున్నప్పుడు నేను బంధ విముక్తునవుతున్నాను. మీరిచ్చింది నేను ఇతరులకి పంచిపెట్టి ఇతరులని పోషించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ బంధనాలు చిక్కుకుంటున్నాను అని ఒక శుద్ధ సత్వగుణములో ఉన్నటువంటి వ్యక్తి ఏవి బంధనాలో, ఏవి బంధనాల్లో నుండి ఆయన బయటపడేస్తాయో ఆ విషయం మీద చాలా స్పష్టతతోటి ఉంటాడనమాట. తర్వాత
ఆ యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యమేవ చ అయత్వాత్ ప్రజాన్నత బుద్ధిస్స పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మాధర్మములకు నడుమ గల భేదమును గాని, చేయదగిన కార్యము మరియు చేయదగని కార్యమునకు నడమ గల భేదమును గాని తెలుసుకొన జాలని బుద్ధి రజోగుణ ప్రధానమైనది. రామాయణంలో ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించిన తర్వాత రాముడితో ఎప్పుడైతే వైరం పెట్టుకుంటాడో విభీషణుడు చక్కగా వివరిస్తాడు. ఇది చాలా అధర్మమైనటువంటి పని. ఇది ఇంకొకరి భార్యని తల్లిలాగా చూడాలి మనం. అలాంటిది నువ్వు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. ఇది చాలా అన్యాయము, అధర్మము. ఆ ఇది చేయదగనటువంటి పని, మంచి పని కాదు ఇది అని చెప్పేసి విభీషణుడు ఎంతో వారిస్తాడు. కానీ రావణాసురుడికి మాత్రము అది తాను అనుభవించాలనుకుంటున్నాను కాబట్టి తెచ్చిపెట్టుకున్నాను, అది అధర్మమా లేకపోతే ధర్మమా అనేటటువంటి విషయాన్ని చూడలేదు. దానిలో అసలు ఆయనకి అధర్మం ధర్మం అనేటటువంటి భేదమే లేదు. ఆయన అనుభవించాలి కాబట్టి తెచ్చిపెట్టుకున్నాను అంతే. సో ఇలాగా అధర్మానికి ధర్మానికి ఏ భేదాన్ని తెలుసుకోలేరో వాళ్ళంతా కూడా రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. మనం సమాజంలో కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఎంతో రజోగుణంతో ప్రవర్తిస్తుంటారు చాలా మంది. ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదంటే కూడా చెప్పొచ్చావులే పెద్ద, నీకే అని తెలుసు శాస్త్రాలు అని మనని నిందిస్తుంటారనమాట. సో అప్పటికి వాళ్ళకి ఏది కావాలో, ఏది వాళ్ళ యొక్క ఇంద్రియాలను తృప్తిపరుస్తుందో అది అనుభవించేయటం, దాని గురించి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేయటం, ఇది రజోగుణంతో కూడుకున్నటువంటి పని. రావణాసురుడు అలాగే చేశాడు. తర్వాత ఏమైంది? నశించిపోయాడు చివరికి. తమో గుణం వచ్చేసి, తమో గుణ ప్రేరితమైనటువంటి బుద్ధి అధర్మం ధర్మమితియా మాన్యతే తమసావ్రత సర్వార్థాను విపరీతాంశ బుద్ధిస్స పార్థ తామసి. ఓ పార్థ, అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మమును ధర్మముగాను మరియు ధర్మమును అధర్మంగాను భావించుచు ఎల్లప్పుడూ తప్పు ద్రోవ పోవునట్టి బుద్ధి తమో గుణమును కూడినటువంటిది. ఇంకా ధర్మానికి అధర్మానికి విచక్షణ అనేటువంటిది ఉండదు. రజోగుణంలో ఎంతో కొంత తెలుస్తుంది కానీ పాటించడు. తన ఇంద్రియ సుఖానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి పాటించడు. ఇంకా తమో గుణంలో అసలు ఏది ధర్మము ఏది అధర్మం అనేటువంటిది తెలియదు. అధర్మాన్నే ధర్మం అనుకొని జీవిస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటాం చాలా మంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో అధార్మికమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. మనము ఈ మధ్య కొన్ని ఉత్సవాలు జరిగాయి, పేరు అనవసరము. ఆ ఉత్సవాల్లో చాలా జంతు బలులు జరిగాయి. అది వాస్తవానికి కలియుగంలో ఆ ధర్మం పాటించాలా వద్దా అని ఎంతమంది ఆలోచించారు? వాళ్ళు చేస్తున్నారు కూడా మేము చేస్తున్నాం, మా తాతలు మా ముత్తాతలు వాళ్ళు చేశారు మేము చేస్తున్నాం అనేటటువంటి ధోరణితోటే ఆ జంతు బలులను కొనసాగించారు. కానీ అయ్యో ఇది నిజంగా చేయడం, ఇది కలియుగంలో ఈ పద్ధతిని నిర్దేశించారా లేదా, ఈ పద్ధతిని సరైనటువంటి పద్ధతి అని చెప్పారా లేదా అనేటటువంటిది ఎవ్వరు కూడా ఆలోచించలేదు. జంతు బలులు అనేటువంటివి ద్వాపర యుగం వరకే ఉండేవి, కలియుగంలో నిషేధం. జంతు బలి స్థానంలో కలియుగంలో కుష్మాండాన్ని బద్దలుగొట్టమని చెప్పారు, గుమ్మడికాయని బద్దలుగొట్టమని చెప్పారు అనమాట. గుమ్మడికాయని కొట్టడం కూడా బలితో సమానమే అని చెప్పేసి జంతు బలులు కలియుగంలో నిషేధించారు. పూర్వం ముందున్నటువంటి యుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు జంతు బలులు చేసేవారు. ఎందుకు చేసేవారంటే ఒక జీవిని, ఒక మూగ జీవిని తెచ్చి బలి ఇచ్చి, అలాగే దానికి ఉన్నతమైనటువంటి జన్మని ప్రసాదించడానికి ఒక జీవిని తెచ్చి అక్కడ బలి ఇచ్చేవారు అనమాట.
అంత శక్తి ఉండేది అప్పుడు ఉన్నటువంటి మానవులకి, ఋషులకి, ఋత్వికులకి. ఒక ఆ అదో జన్మలో అదో జాతిలో పుట్టినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో పశుపక్షాదులు, వీటిని ఒకవేళ చంపినా కూడా వాటికి మళ్ళీ ఉత్తమ జన్మని ప్రసాదించేటటువంటి శక్తి, మంత్రబలము ఉండేది వాళ్ళకి. కాబట్టి ఆయా యుగాల్లో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి మళ్ళీ వాటికి ఉన్నత స్థితిని కల్పించే విధంగా ఆ ఒక క్రతువు జరిగేదన్నమాట. అది జరిగేదన్నమాట. కానీ కలియుగానికి వచ్చేటప్పటికి మనుషులకంత మంత్రబలం, మంత్రశక్తి, అంత గొప్ప అనుష్ఠాన బలం లేదు కాబట్టి వీళ్ళు ఒక జీవిని చంపేస్తే మళ్ళీ దానికి ఉన్నత స్థితిని కల్పించేటటువంటి యోగ్యత, బలము, అనుష్ఠాన బలం, శక్తి వీళ్ళకి లేదు. కాబట్టి ఈ కలియుగంలో జంతుబలు అనేటువంటిది నిషేధించండి, జంతుబలు అనేటువంటిది నిషేధము అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పారు. ఇది ధర్మం, కలియుగ ధర్మం. ఇది ఎవరైనా పాటించారా గత కొన్ని రోజులుగా? లేదు ప్రభు. లేదు ప్రభు. ఏ ఉత్సవాలు జరిగాయో మనందరికీ తెలుసు. విపరీతమైనటువంటి జంతు బలులు జరిగాయి. కానీ ఎవరు కూడా అదే ధర్మం అనుకున్నారు, అదే ధర్మం అనుకొని పాటించారనమాట. సో తమో గుణంతో ఉన్నప్పుడు మనుష్యుడు ఏది అధర్మమో దాన్నే ధర్మంగా, అది ఎంత అధార్మికమైనటువంటి పని. అలాగే ఎవరైతే బలిస్తున్నారో వాళ్ళకి పాపం తెలియదు, నేను ఇప్పుడు ఈ జీవిని సంహరిస్తున్నాను, దీనివల్ల ఎంత దారుణమైనటువంటి బంధనాల్లో నేను చిక్కుకోబోతున్నాను, మళ్ళీ తర్వాత జన్మలో ఇదే జీవి యొక్క చేతిలో నా మరణం రాసిపెట్టి ఉంది అనేటటువంటి విషయమే తెలుసుకోలేక ఆ విధంగా తమో గుణంతో ప్రవర్తించారన్నమాట. అంటే బుద్ధి అనేటువంటిది తమో గుణంతో నిండిపోయింది. సత్వగుణంతో ఉన్నప్పుడు విచక్షణ ఉంటుంది, ఏది నన్ను బంధనాల్లోకి నెట్టేస్తుంది, ఏది నన్ను బంధ విముక్తిని చేస్తుంది, ఏది చేయదగినటువంటి కార్యము, ఏది చేయదగినటువంటి కార్యము, ఏది ప్రవృత్తి వైపు నడిపిస్తుంది, ఏది నివృత్తి వైపు నడిపిస్తుంది. ప్రవృత్తి నివృత్తి అంటే చెప్పండి. ఏది ధర్మమో అది ప్రవృత్తి ప్రభుజీ, అది అధర్మము నివృత్తి. ఏది చేయదగినదో అది ప్రవృత్తి, చేయకూడనిది నివృత్తి. ఓకే, అది ఒకటి. ఇంకొకటి ప్రవృత్తి అంటే పుణ్యకర్మలు. ఓకే, శాస్త్రాల్లో నిర్దేశించినటువంటి పుణ్యకర్మలు. పుణ్యకర్మలు చేయడం వల్ల కూడా మనం పుణ్యం చేత బందీలం అయిపోతాం అది అనుభవించడానికి. అవునా? అండ్ నివృత్తి మార్గం అంటే పుణ్యంతో పని ఉండదు, ఇంకా అది కూడా త్యజించి పడేస్తాడు అనమాట. కేవలం ఆత్మ ఉన్నతి గురించి మాత్రమే ప్రయత్నిస్తాడనమాట. మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండకూడదు అనేటటువంటి విధంగా ప్రయత్నిస్తాడు. అది నివృత్తి మార్గం. సో ప్రవృత్తి అనేటువంటిది మంచిదే, శాస్త్రాలని అనుసరించి పనులు చేయడం అనే, శాస్త్రానుసారంగా పనులు చేయడం అనేటువంటిది మంచిదే, ప్రవృత్తి మార్గము. కానీ పుణ్యఫలంతో మనని బంధిస్తుంది. కాబట్టి ప్రవృత్తి నివృత్తుల యందు కూడా ఆయనకి అవగాహన ఉంటుంది. సత్వగుణముతో ఎవరి బుద్ధి అయితే వెలిగిపోతుందో. కాబట్టి భగవంతుడు ఇక్కడ మనుష్యుడు మనం పరిశీలించుకోవాలి. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనము మన బుద్ధి ఏ విధంగా ప్రచోదనం చెందుతుంది, సత్వగుణమైనటువంటి విషయాల ద్వారానా, రజోగుణమైనటువంటి విషయాల ద్వారానా, తమో గుణమైనటువంటి విషయాల ద్వారానా ఏ విధంగా ప్రచోదనం అవుతుంది మన బుద్ధి, ప్రేరేణ అవుతుంది మన బుద్ధి అనేటువంటి పరిశీలన మనం చేసుకోవాలి అన్నమాట. మనకి సత్వగుణంలోతో మన బుద్ధి ప్రేరణ అవుతుందా, ప్రేరణ చెందుతుందా? ఒకవేళ ప్రేరణ చెందితే ఈ విషయాలు సత్వగుణంలో చెప్పినటువంటి సత్వ బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి అవగాహనతో ఉంటాడు, నేను చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నన్ను బంధనాల్లోకి నెట్టేస్తున్నాయా, విముక్తులు అవ్వడానికి ఉపయోగపడుతున్నాయా అనేటటువంటి పరిశీలన చేసుకుంటాడు. ఏది సరైనటువంటి పని, ఏది సరైనటువంటి పని కాదో తెలుసుకొని
చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏది ప్రవృత్తి మార్గము, ఏది నివృత్తి మార్గము తెలుసుకొని ప్రయత్నం చేస్తాడు. సో ఇది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఒక అభ్యాసం ఇదంతా కూడా. సో ఎందుకంటే ఈ 18వ అధ్యాయంలో భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి చిట్ట చివర చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఆ చెప్తారనమాట. సో ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ఈ పరిశీలన మనకు జరగాలి. నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేటటువంటి పరిశీలన మనకి జరగాలి. అప్పుడే మనము ఆ చిట్ట చివరన చెప్పేటటువంటి స్థాయిని అందుకోగలం. లేకపోతే కేవలం శ్లోకాలు బాగున్నాయి, విన్నామా, అయిపోయింది, అంతే ఉంటుంది. ఓకే. సో ఈరోజు మనము ఈ భగవంతుడు బుద్ధి గురించినటువంటి బుద్ధి సత్వ రజో తమో గుణాలతో నిండిపోయి ఉంటే మనుష్యుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధమైనటువంటి విచక్షణతో ఉంటాడు, ఏ విధమైనటువంటి ఆ జ్ఞానంతో ఉంటాడు అనేటటువంటి విషయాలు చెప్పారు. సో ఈ విషయాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనము సెప్టెంబర్ 20వ తారీఖున జగన్నాథపురి అలాగే మాయాపూర్ యాత్రకు వెళ్తున్నాము. ఎవరైనా కనుక ఎప్పుడు జగన్నాథపురి మాయాపూర్ చూడలేదు, దర్శించుకోవాలి అనుకుంటే దయచేసి యాత్రలో భాగస్వాములు అవ్వండి. ఒకవేళ ఇంత పూర్వం కూడా దర్శించుకున్నా కూడా మళ్ళీ భక్తులతో యాత్ర చాలా మధురంగా ఉంటుంది. చక్కటి భజన కీర్తనలు, కథ, మంచి ప్రసాదము, చక్కటి సాంగత్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ సాంగత్యాన్ని ఆస్వాదించాలనుకుంటే మీరు కూడా యాత్రలో భాగస్వాములు అవ్వండి. అది ఒక విషయం. అలాగే మనకి ఈ ఆగస్టు 15, 16, 17, 18 స్వర్ణోత్సవం జరుగుతుంది. అబిడ్స్ దేవాలయం యొక్క స్వర్ణోత్సవం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ ఉత్సవంలో పాల్గొని ఎందుకంటే ఈ ఉత్సవానికి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు, అంటే ఆయన ఉన్నప్పుడు ఎవరెవరికైతే ఆయన దీక్ష ఇచ్చి ఎవరెవరికైతే ఆయన సాంగత్యాన్ని ప్రత్యక్షంగా ఇచ్చారో వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యం దర్శనం మాత్రం చేత మన లోపల ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతాయన్నమాట. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట, నేషామతిస్తావధురు క్రమాంగ్రిం స్పృశత్యనర్థాపగమో యథర్థః మహీయసాంపాదరజోభిషేకం నిష్కించనానాం నవృణేత యావత్ అంటారనమాట. మన లోపల మన మనస్సులో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోయి మనకి భగవద్భక్తి వైపు మనం ప్రయాణించాలి అంటే గొప్ప వరిష్ఠ వైష్ణవుల యొక్క పాద రజస్సు అంటే పాద ధూళి ఎప్పుడైతే మన మీద అభిషేకించబడుతుందో అప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి ఆ అనర్థాలు తొలగిపోయి ఇంకా శాశ్వత భగవత్ సాన్నిధ్యానికి మనం ప్రయత్నం చేస్తామని భాగవతంలో చెప్పారు. సో గొప్ప గొప్ప వరిష్ఠ వైష్ణవులందరూ వస్తున్నారు. వారందరినీ దర్శించుకొని వారికి మనము దండవత్ ప్రణామాలు చేసి అటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి 4 రోజులు ఉంది ఉత్సవం. కాబట్టి మీరు ఎక్కడున్నా ఏదో ఒక రోజు రావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి నాడు ఎటువంటి విధానాలను పాటించాలి? సో ఎవరికి ఏం ప్రశ్నలు లేవు అంటే మనం ఈ రోజుకి ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. చాలా సంతోషం. భగవంతుని యొక్క కృపా కటాక్షం. సందీప్ ప్రభు, మీ ప్రశ్న ఏంటి ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అది జంతు బలిల గురించి చెప్పారు కదా ప్రభుజీ. ఎస్ ప్రభు. అది దానికి రిజల్ట్ కూడా తెలిసిపోతుంది ప్రభుజీ. ఇప్పుడు అస్సాంలో జరిగినాయి కదా, అక్కడ కామాఖ్య టెంపుల్ కూడా చేస్తున్నారు. అది అంటే ప్రకృతికి నష్టం చేకూరిస్తే ప్రకృతి మనకు ఎలాగో అలా శిక్షిస్తుంది అర్థమైంది. శిక్షిస్తుంది. కరెక్ట్. చక్కగా చెప్పారు. ఎస్. హరే కృష్ణ ఎస్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అడగాలనుకుంటున్నారా? చాలా సంతోషం. మళ్ళీ రేపు. ఎస్ హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. మీరు చెప్తున్నట్టు అర్థమవుతున్నా కానీ ఇప్పుడు బుద్ధి 3 మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు త్రిగుణాలకు లోబడి ఉంటాము.
సత్వ రజో తమో గుణంలో. కానీ ఏంటంటే మనకి తెలిసినప్పటికీ కూడా మన పైన మాయ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనము ఆ మోడ్లో ఉన్నామా రజో మోడ్లో ఉన్నామా అని తెలియకుండా కూడా మన బుద్ధి మనల్ని ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపిస్తుంది అని తెలుసుకోవడం ఒక విషయం అయితే, అలా ప్రేరేపించకుండా ఉండాలి అంటే మనము భక్తి చేస్తున్నామో ఆ భక్తి చేస్తున్నది సరిపోతుందా, అసలు ఏంటి అనేది కొంచెం ఏమన్నా గైడెన్స్ లాగా ప్రభుజీ. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ. సో ఇదంతా కూడా అభ్యాసం. ఓకే, భగవంతుడు చెప్పినట్టు 12వ అధ్యాయంలో అభ్యాస యోగితేనా అభ్యాసేపి అసమర్థోసి మద్కర్తుం పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ధిమ వాప్సిసి అని భగవంతుడు చెప్పాడు. సో మనకి భక్తి చేయాలని తెలుసు, మాయ వల్ల నేను ప్రేరేపితున్నాయి, మాయా మోహితున్నాయి, కర్మలు ఆచరిస్తున్నానని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా దాని నుండి బయటపడాలి అంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ తెలిసినప్పటికీ కూడా ప్రేరేపితులమై ఆ విధంగా ప్రవర్తిస్తున్నామంటే, మనం ఇంకా పూర్తిగా భక్తిని నేర్చుకోలేకపోతున్నాం అనమాట. ఇంకా పూర్తిగా భక్తిని పెంపొందించుకోలేకపోతున్నాం. సో ఆ భక్తిని పెంపొందించుకోవాలి అంటే మనము శారీరకంగా భగవంతునికి సేవ చేయడం ఏదైతే ఉందో దానివల్ల మనకి మన లోపల ఉన్న అనర్థాలు తొలగిపోయి మనకి భక్తి వైపు మనసు కుదురుకుంటుంది. అర్జునుడికి భక్తి యోగంలో 12వ అధ్యాయంలో భక్తి యోగం గురించి చెప్తాడు కృష్ణుడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే, ఒకవేళ నీకు భక్తి నేర్చుకోవడం కావట్లేదు, నీ వల్ల అవ్వట్లేదు అనుకో, నువ్వు నా గురించి కర్మ చెయ్యి, నా గురించి నాకు సేవ చెయ్యి, నీ అర్థాన్ని నాకు అర్పించు. దానివల్ల నీ లోపల భక్తి అనేటువంటిది పెంపొద్దు, నువ్వు భక్తిని నేర్చుకోగలుగుతావని అర్జునుడికి చెప్తాడనమాట. సో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్లో, మీరు మామూలు వేరే దేవాలయాల్లో చూడండి, ఏదైనా ఉత్సవాలు జరిగితే మనం వెళ్ళి ఏదో దర్శించుకొని అక్కడ ఏదో వచ్చేస్తాం. కానీ ఈ ఇస్కాన్లో జరిగేటటువంటి ఉత్సవాల్లో ఇక్కడ ఆచార్యులు మనల్ని కూడా భాగస్వాములు చేస్తారు. మనకు కూడా ఏదో ఒక సేవ ఇచ్చి, మీరు ఈ విధమైన ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి చెప్తారు అన్నమాట. దానివల్ల మనకు ఒక అవకాశం దొరుకుతుంది, భగవంతుని భగవద్భక్తుల్ని సేవించుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. దానివల్ల మనకి భక్తి ఇంకా ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే మన సాధనతో పాటు సేవ అది కూడా తోడవ్వాలి. ఎస్, సాధనతో పాటు సేవ కూడా తోడైతే ఇంకా మనకి శక్తి వస్తుంది. ఓకే, హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు కలుసుకుందాం. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరూపేశ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ.